శివాయ గురవే నమః. జ్ఞానక్షం వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మంది నాకు మెసేజ్లు చేసి పదే పదే అడుగుతున్నారు, దివ్య దృష్టికి సంబంధించి ఏదైనా కూడా మంత్రం చెప్పండి అని చెప్పి. ఇప్పుడు నేను మీకు పాంచాంగులి దేవి మంత్రము ఒకటి చెప్పబోతున్నాను. ఈ యొక్క మంత్ర సాధన చేసి మీరు సిద్ధి పొందినట్లయితే గనుక మీకు ఆ యొక్క శక్తి అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ యొక్క మంత్ర సాధనని ఏ పర్వదినం నాడైనా, ఏ శుభతిథి నాడైనా, ఏ శుభ గడియలు, మంచి రోజు అన్నీ కూడా చూసుకుని చక్కగా మొదలు పెట్టండి. ఆ యొక్క రోజున ఏ విధంగా మొదలు పెడతారు? శుచిగా చక్కగా స్నానం ఆచరించండి. స్నానం ఆచరించి ఏ ఆసనమైనా కూడా వేసుకోండి. సాయి శక్తులా కూడా జపానికి మీరు వాడేటువంటి మాల రుద్రాక్ష మాలను ఎంచుకోండి. ఈ విధంగా మాలను ఎంచుకున్న తర్వాత మొదటి రోజే మీరు కూర్చున్నప్పుడు అమ్మవారికి సంకల్పించుకోండి, అమ్మ ఈ యొక్క దివ్య దృష్టి నాకు లభించాలి అనబడేటువంటి కోరికతో. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక గొడుగు పట్టుకున్నాము అని అంటే ఎండ నుంచి అలాగే ఏవైనా కూడా ప్రమాదకరమైన వస్తువులు పైనుంచి పడినా మన వెంటనే గాయపడకుండా కాపాడుతుంది కదా ఒక గొడుగు. అదే విధంగా మీరు ఒక కారణం చేతన ఈ యొక్క మంత్ర సాధన చేసినా కూడా ఈ యొక్క మంత్ర జపం వలన మీకు లభించేటువంటిది ఏంటంటే సర్వకార్యాలు కూడా మీరు అనుకోనటువంటి విధంగా ప్రతి చోట ప్రతి విషయంలోని కూడా మీరు విజయం సాధిస్తూ ఉంటారనమాట. అంటే సర్వకార్య సిద్ధి అని కూడా అంటారు. మీరు ఏ పనులు తలపెట్టినా, ఏం చెయ్యాలనుకున్నా, ఎవరి గురించి మీరు ఏం జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మంచిగా అనుకున్న అవి వెంటనే జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని విషయాల్లో కూడా మీరు విజయం కూడా సాధిస్తారు. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి విధంగా భవిష్యత్తు జరగబోయేటువంటివి ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేకపోతే మీ గురించే కావచ్చు, ఈ యొక్క ప్రకృతి, సొసైటీ, ప్రపంచం గురించే కావచ్చు, ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్ర శక్తితో మీరు జరగబోయేటువంటిది గ్రహించి ఊహించగలుగుతారు. అది మీకు విజువలైజేషన్ అని అంటాం కదా, అంటే ఊహ అని అంటాం కదా. ఆ యొక్క రూపాన మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీకు కనిపించడం జరుగుతుంది. అవి యథార్థము, వాస్తవము అదే విధంగానే ఉంటుంది మీకు గనక ఈ యొక్క మంత్రశక్తి లభించినట్లయితే. అయితే ఈ యొక్క పాంచాంగులి దేవి మంత్ర సాధనని కానీ, ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే గాని హస్త సాముద్రికత చాలా మంది చెప్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మన యొక్క చేతిలో రేఖలు చూసి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము పొందడానికి అటువంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే కనుక హస్త సాముద్రికతలో కూడా చాలా ఆరితేరినటువంటి వాళ్ళగా పేరు అనేటువంటిది తెచ్చుకోగలుగుతారట. చాలా చక్కగా భవిష్యత్తుని చెప్పగలుగుతారు. అదే విధంగా ఇప్పుడు ఆ యొక్క మంత్రసిద్ధే మనకి కలిగింది అనుకోండి, అటువంటి చేయి రేఖలు అవి కూడా చూడాల్సిన అవసరం కూడా లేకుండా మీకు కనిపిస్తుంది. అయితే మొదటి రోజు మీరు అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ఫలానా ఇన్ని రోజులు నేను దీక్ష సంకల్పం అమ్మ, ఇన్ని రోజులలో నేను ఈ యొక్క మంత్ర జపం పూర్తి చెయ్యబోతున్నాను అని చెప్పి మీరు దండం పెట్టుకుని సంకల్పించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఫలానా ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తానని, అది తప్పటానికి వీలు లేదు. ఉదాహరణకి 21 రోజుల్లో పూర్తి చేస్తాను అంటే 22, 23 రోజులు అవ్వటానికి కూడా వీలు లేదు. 21 లేకపోతే అంతకు లోపు మీరు పూర్తి చేయవలసినదే. లేదు మీరు పూర్తి చేయగలనని నమ్మకం లేకపోతే ముందుగానే మొదటి రోజు సంకల్పించుకోండి, ఒక 30 రోజులు చేస్తానో, 31 రోజులు చేస్తానో, 41 రోజులు చేస్తానో. అయితే జపం సిద్ధికి మీరు పొందవలసినటువంటి సంఖ్య 1,25,000 సార్లు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేయడం ప్రారంభించాలి. మరి నియమ నిష్టలు ఏమిటి అంటే ఈ యొక్క సాధన పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి మాంసాహారం తినకూడదు, ఎటువంటి మద్యం సేవించడాలు వంటివి చేయకూడదు, ధూమపానం వంటివి చేయకూడదు. ఈ విధమైనటువంటి అన్ని కూడా పాటించే ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటి చెయ్యాలి. కేవలం ఇంట్లో వండినటువంటి భోజనం మాత్రమే తిని చెయ్యాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మంత్ర సాధన చేస్తున్నంత కాలంలోని కూడా, ఈ యొక్క రోజులు గడుపుతున్నంత కాలంలోని కూడా నిజంగా పని చేస్తుందో లేదో, ఒకవేళ పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి, ఇంత కష్టపడుతున్నాను, ఇంత జపం చేస్తున్నాను, ఇటువంటి ఆలోచనలు గనక మీరు కలిగి చేస్తున్నట్లయితే మీ యొక్క అంతర్బుద్ధి ఉంటుంది, అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. తద్వారా కొన్నిసార్లు మీరు చేసినటువంటి మంత్ర సాధనలు ఫలించకపోవటానికి కారణం ఇదే. కాబట్టి అటువంటి నెగిటివ్ థాట్స్ రాకూడదు. అవి రావటం వలన నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఫలితాలు అనేటువంటి మీరు పొందలేకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ యొక్క మంత్రాన్ని సంపూర్ణంగా నమ్మండి. ఇది పాంచాంగులి దేవి యొక్క మంత్రము, స్వయమైనటువంటి మంత్రము. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని నేను మీకు చెప్పబోయేటువంటిది సిద్ధి పొందితే ఖచ్చితంగా మీరు అది చేయగలుగుతారు. మీరు అనుకున్నటువంటి విధంగా సర్వకార్యాలు కూడా సిద్ధి అనేటువంటిది పొందుతారు. అయితే మంత్ర సిద్ధి అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత 1,25,000 సార్లు
మీరు పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే అవసరమో ఎప్పుడైతే కావాలని అనుకుంటారో మీరు ఏకాంతంగా చక్కగా కూర్చొని ఈ యొక్క సొసైటీ గురించి కావచ్చు, ఇతర మనుషుల గురించి కావచ్చు, లేకపోతే మీ భవిష్యత్తు గురించే కావచ్చు, అది మనసులో తలుచుకొని ఊహించుకుంటూ ఏది మీరు చూడాలనుకుంటున్నారో ఊహించుకుంటూ తలుచుకొని అప్పుడు ఆ యొక్క అమ్మవారిని మనసులో స్మరించి మీరు సిద్ధి పొందినటువంటి ఆ యొక్క మంత్రాన్ని ఒక 11 సార్లు ఆ విధంగా అలాగే జపం చేస్తూ ఉండంగా మీకు కళ్ళకి కట్టినట్టుగా జరగబోయేటువంటిది ఏంటో మీరు గ్రహించేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అయితే దీన్ని ఎటువంటి చెడు పనులకి వాటికి అయితే ఉపయోగించరాదు. కేవలం మంచి చేయటం కోసం, మంచి చెప్పటం కోసము ధర్మబద్ధంగానే ఈ యొక్క మంత్రసిద్ధిని అనేటువంటిది వాడండి. ఈ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఓం హ్రీం శ్రీం పంచాంగులి దేవి సశిరే సర్వ అరిష్టాన్ నివారణాయ నమ స్వాహా ఠహ ఠహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం శ్రీం పంచాంగులి దేవి సశిరే సర్వ అరిష్టాన్ నివారణాయ నమ స్వాహా ఠహ ఠహ. ఇది యొక్క మంత్రము ప్రతి ఒక్క మనిషిలోని కూడా దాగున్నటువంటి కొన్ని శక్తులు అనేటువంటివి ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి కూడా నీటి మీద నడవగలడు, అగ్ని మీద నడవగలడు, ఈ యొక్క పంచభూతాలని శాసించగలడు, భవిష్యత్తుని చూడగలడు, గాలిలో తేలగలడు. ఇవి అన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఉండేటువంటి శక్తులే. కాకపోతే అతని యొక్క అజ్ఞానం వలన, అతనికి యొక్క జ్ఞానం అనేటువంటి చైతన్యము ఇంకా కూడా రాకపోవటం వలన ఆ యొక్క సిద్ధులు దాగి ఉన్నటువంటి చక్రాలు మన యొక్క ఒంట్లో ఏవైతే ఉంటాయో అవి మేలు కొలపలేకపోవటం వలన అవన్నీ కూడా దాగి ఉంటాయి. అవి గనక ఒకసారి మేలుకొని ప్రతి ఒక్క చక్రము కూడా యాక్టివేట్ అయితే ప్రతి ఒక్క మనిషికి కూడా శక్తులు అనేటువంటివి వస్తాయి. అయితే ఇప్పుడు మీరు భవిష్యత్తు చూడగలిగేటువంటి ఈ యొక్క శక్తి మీకు రావాలి అని అంటే ఈ యొక్క మంత్ర జపము సాధన చేసి సిద్ధి పొందితే దీనికి సంబంధించినటువంటి శక్తి మీలో ఏదైతే దాగుందో అది మేలుకుంటుంది. తద్వారా మీకు ఆ యొక్క శక్తి అనేటువంటిది వస్తుంది. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.